గత ఏడాది మేలో విడుదలైన నా పేరు సూర్య తర్వాత ఏకంగా 7 నెలల గ్యాప్ తీసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇంకా కొత్త సినిమా మొదలు పెట్టనేలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రాజెక్టు ప్రకటించారు కానీ ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు. స్క్రిప్ట్ పనులు ఓ కొలిక్కి రాకపోవడం వల్లే కొంత జాప్యం జరుగుతోందని సమాచారం. మరో వారం 10 రోజుల్లో మొదలు పెట్టొచ్చు. ఇదిలా ఉండగా సంక్రాంతి పండగకు సొంత ఊరు పాలకొల్లుకు వెళ్లిన బన్నీకి అభిమానులు ఘన స్వాగతం పలికారు. రాజమండ్రి ఎయిర్పోర్టు నుంచి పాలకొల్లు దాకా ఊరేగింపుగా తీసుకెళ్లి బాగా రచ్చ చేశారు. కుటుంబ సమేతంగా వెళ్లిన అల్లు అర్జున్ పాలకొల్లు ఫోటోలు ఆన్లైన్ లో బాగా వైరల్ అయ్యాయి కూడా. ఇదిలా ఉండగా సొంత ఊరికి ఏదైనా చేయాలన్న తలంపు గట్టిగా వచ్చినట్టుంది అల్లు అర్జున్ కి. ఈ ఏడాది అక్కడ ఓ ఫంక్షన్ హాల్ కట్టించబోతున్నట్టు, పనులు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయని ప్రకటించేశాడు. తాతయ్య అల్లు రామలింగయ్య పేరు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వచ్చే సంక్రాంతికి సిద్ధం చేస్తారా లేక ఈ సంవత్సరమే ఓపెనింగ్ ఉంటుందా అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఫ్యాన్స్ తో చాలా సమయం గడిపిన బన్నీ తాతయ్య విగ్రహం దగ్గర సైతం హల్చల్ చేశాడు. ఇదంతా ఓకే కానీ వీలైనంత త్వరగా కొత్త సినిమా కావాలని కోరుతున్నారు ఫ్యాన్స్. ఎలాగూ అరవింద సమేత వీరరాఘవ 5 నెలల్లోనే పూర్తి చేశాడు త్రివిక్రమ్. కనుక గట్టిగా తలుచుకుంటే బన్నీ సినిమాను దసరాకో దీపావళికో బరిలో దింపొచ్చు. అయితే అది కథను బట్టి బడ్జెట్ ను బట్టి ఉంటుంది. ఇప్పుడైనా స్పీడ్ పెంచి వరుసగా సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు బన్నీ అభిమానులు. కేరళలో కూడా ఫాలోయింగ్ భారీగా ఉన్న బన్నీ నాన్ స్టాప్ గా వెళ్లాలని కోరుతున్నారు. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.